నేను ఏ కార్యక్రమం ప్రారంభించినా మాతృదేవో భవ అనేటటువంటి పదంతోటే ఆ ప్రార్థనతోటే ప్రారంభిస్తూ ఉంటాను. దానికి నా అభిప్రాయాలు నాకు కొన్ని ఉన్నాయి. అది మీతో కూడా పంచుకోవాలని చిన్న ఆశ. ఎందుకంటే మన భగవంతుడు గాడ్ ఈజ్ సుప్రీం. భగవంతుడు సర్వసమర్థుడు, ఆయనే కాదంటలేదు. కానీ మనకి తల్లి చేసినట్టు సేవ సాక్షాత్తు ఏ భగవంతుడు కూడా మనకి చేయలేడు. తన రూపంలో ఉన్నటువంటి మాతృదేవతను మనకు ప్రసాదించాడు ఆ విధమైన సేవలన్నీ మనకు అందించడానికి. మనం తన గర్భంలో 9 నెలలు మనని పెంచి పోషించి బయటికి పొట్టలో నుండి ఉదరంలో నుండి బయటికి వచ్చిన తర్వాత కూడా మన పని మనం చేసుకోగలిగినంత వరకు, కొంతమంది 3 సంవత్సరాలు చేసుకోవచ్చు, కొంతమంది 5 సంవత్సరాలు చేసుకోవచ్చు, కొంతమంది 10 సంవత్సరాలు కూడా పట్టవచ్చు, కొంతమంది మరి వారి విషయం మనకు అక్కర్లేదు, జీవితాంతం కూడా చేసుకుంటూ ఉండవలసిన దౌర్భాగ్య పరిస్థితి ఉంటుంది. అటువంటి వాళ్ళ గురించి మనం మాట్లాడక్కర్లేదు. కానీ ఏమి చేసినా మనం చిన్నప్పటి నుంచి కూడా మన పనులు మనం చేసుకోగలిగినంత వరకు తల్లే మన మలమూత్రాలను ఎత్తగలదు, తండ్రి మనం భరించగలడు. మనం చేసే ప్రతి దౌర్భాగ్య పని, అల్లరి చిల్లర పని కూడా భరించగలిగినటువంటి వాడు తండ్రి. అందుచేత తండ్రి కంటే కూడా మొదటగా తల్లే ప్రధానమనే ఉద్దేశం నా భావన. మాత్రం ఏకీభించిన వాళ్ళు ఏకీభించవచ్చు, ఇది పెద్ద కాంట్రవర్సీ చేయవలసిన పని ఏమి లేదు. అందుచేత మొట్టమొదటి తల్లి గారిని ప్రార్థించిన తర్వాత మాత్రమే దేవుని కూడా ప్రార్థించడం. ఎందుకంటే నా తల్లి తండ్రి ఇంత గొప్పవారైనప్పుడు అటువంటి నా తల్లిని తండ్రిని సృష్టించినటువంటి ఆ భగవంతుడు మరి ఎంతో గొప్పవాడు. అందులో సందేహమే లేదు. వాళ్ళు తక్కువ చేసి మాట్లాడాలని కూడా మీరు అనుకోవాల్సిన పని లేదండి. ఇది నా అభిప్రాయం. నేను ఆచరించేటటువంటి విధానం. ఒకసారి మాతృ వందనం చేసుకుని ప్రారంభిస్తాను. ఎందుకంటే మాతృదేవత గురించి మాతృపంచకంలో శంకరాచార్యుల వారి ఎంతో గొప్పగా చెప్పారు. తల్లి ఏమిటి అనేటటువంటి విషయాన్ని దానికి ఏమాత్రం తగ్గని రీతిలో మనకు బ్రహ్మాండ పురాణంలో ఒక మాతృదేవత గురించి చెప్పబడి ఉన్నదండి. అది మీకు వినిపిస్తాను. యా కుక్షి వివరే కృత్వా స్వయం రక్షతి సర్వతః నమామి జననీం దేవీం పరాం ప్రకృతి రూపిణీం కృచ్చేణ మహతా దేవ్యా ధారితోహం యదోదరే తత్ప్రసాదాత్ జగత్సృష్టం మాతుర్నిత్యం నమోస్తుతే పృథివ్యాయాని తీర్థాని సాగరాదీని సర్వతః వసంతి యత్ర తాం నౌమి మాతరం భూతిహేతవే అని చెప్పేసి మనకి భవిష్య పురాణంలో మనకు చెప్పబడి ఉన్నదండి. ఇది నాకు చాలా చాలా ఇష్టమైనటువంటిది. తల్లిని పూజించడానికి ఇంతకంటే గొప్పగా మరి ఎవరూ చెప్పి ఉండలేదేమో అని నా అభిప్రాయం. దీని అర్థం అంటే కూడా 2 మాటల్లో చెప్తాను. ఏ తల్లి అయితే నన్ను కడుపులో భరించి రక్షించిందో ఆ తల్లికి, ఆ ప్రకృతి స్వరూపిణి అయినటువంటి ఆ తల్లి గారికి నమస్కారం చేస్తున్నాను. మిగుల ఎక్కువ శ్రమలకు ఓర్చి, ఎన్నో శ్రమలకు ఓర్చి నన్ను గర్భంలో మూసింది. అటువంటి ఆమె అనుగ్రహం చేతనే నేను కళ్ళు తెరిచి ఈ లోకంలో ఉన్నటువంటి మంచి చెడ్డ అన్నింటినీ గ్రహించగలుగుతున్నాను. ఎన్నో దేవుళ్ళను చూడగలుగుతున్నాను. దేవుడితో భగవత్ స్వరూపులైనటువంటి ఎందరో మహానుభావులను కూడా దర్శించగలుగుతున్నాము. అలాగే అటువంటి అమ్మ, నాకు నీ చూడడానికి అవకాశం ఇచ్చినటువంటి నీకు నమస్కారము. అలాగే ఈ భూమండలం మీద ఎన్ని తీర్థాలైతే ఉన్నాయో, ఎన్ని సముద్రాలైతే ఉన్నాయో అవన్నీ కూడా నీ యందు ఉన్నాయి తల్లి. అటువంటి నీకు నా నమస్కారములు అని చెప్పేసి ఈ యొక్క శ్లోకం యొక్క అర్థము. ఇది ప్రపంచంలో తల్లిని కీర్తించడానికి ఇంతకంటే గొప్పవి మరి ఏవి ఉన్నాయని అనుకోను. ఉన్నాయి, చాలానే ఉన్నాయి, కాదంటలేదు. ఇది కూడా ఉన్న వాటిలో అగ్రతాంబూలంగా దీనికి ఇస్తున్నాను. అలాగే పాండురంగ మహత్యంలో కూడా తల్లి గురించి ఒక పద్యం చెప్పబడి ఉన్నది. ఏ పాదసీమ కాశీ ప్రయాగాది పుణ్యభూముల కన్నను పుణ్యతమము అనే పద్యం ఒకటి ఉన్నదండి. అది కూడా చాలా 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 గొప్పది. తల్లి గురించి ఎవరు ఏది చెప్పినా గొప్పగానే చెప్తారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. అంటే మాబోటి వాళ్ళు సామాన్యులు అంత గొప్ప పదాలు వాడలేకపోవచ్చు. కానీ
భావం మాత్రం గొప్పగానే ఉండవచ్చు. అంచేత అటువంటి తల్లికి నమస్కారం చేసుకుంటూ ఉంటాను. దీంతోటే నా కార్యక్రమాలు కూడా ప్రారంభమవుతూ ఉంటాయి. శుభం భూయాత్.